నడుమ ఇండ్లల్లో వండుకునే బంద్ చేసిరుగా చాలా మంది. బయటకు పోయి తిందాంపా అంటే తిందాంపా అనేటోళ్ళే ఎక్కువైరు. ఇక రీల్స్ వచ్చిన కాడ నుంచి ఎవరన్నా పలానా కాడ ఫుడ్ మంచిగా ఉందని ప్రమోషనల్ వీడియోస్ చూడంగానే నిజమే అని నమ్మి ఎంత దూరమైన పోయి తింటుర్రు. మరి గా హోటళ్ళ సింగారం ఎట్లున్నదో చూడురి. వారం దినాల సంది హైదరాబాద్ ఉన్న పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్ల తాట తీస్తురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. మరి నొద్దులు ఏడబోయిరో గానీ లేడికి లేచిందే పరగన్నట్టు హోటళ్ల మీద దుమ్ము లేపే తీర్ల రైడింగులు చేస్తున్నారు. మొన్నటి దాకా రామేశ్వరం కేఫ్ అనే హోటల్ మీద ఇన్ని వీడియోలు చేసిర్రు. ఏం కథ? పైన పటారం లోన లొటారం అన్నట్టు ఆ హోటల్ మీద రైడింగ్ చేస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మినపప్పు, డేట్ అయిపోయిన పెరుగును పట్టుకున్నారు. కిచెన్ నిండా బొద్దింకలు చూసి పైన వేసిర్రు. అట్లనే బాహుబలి రెస్టారెంట్ వాళ్ళ తాన పోయి పాసిపోయిన చికెన్ మటన్లను ఫ్రిడ్జ్ లకి వెళ్ళి బయటకు తీపిచ్చి షీషీ అని తిట్టిపోసిర్రు. వాళ్ళకింత పైన వేసిర్రు. ఇట్లా హైటెక్ సిటీ నుంచి ఎల్బీ నగర్ దానుకున్న అన్ని తీర్ల హోటళ్ళ గిట్లనే చెకింగ్ లకు పోయి సెడా మడా తిట్టేసి జుర్మానాలు రాస్తున్నారు ఆఫీసర్లు. కిచెన్ నీట్ గా పెట్టుకోవాలి. దిక్కుమాల రంగులు ఎందుకు కలుపుతుర్రు? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను ఎందుకు పెడుతుర్రు? పాసిపోయినా చీకిపోయినా చీయకూరనే ఉడుకు నూనెల గోలిచ్చి కస్టమర్లకు కొట్టిస్తుర్రా? సిగ్గు లేదా మీకు అని తిట్టిపోసి కేసులు రాసుకున్నారు. చూస్తురు కదా హోటళ్ల భాగోతం ఎట్లున్నదో. ఏమున్నా జర ఇంట్లోనే తింటట్టు చూసుకోరి. బయటకు పోతే పైసలు ఇచ్చి రోగాలు కొరుక్కున్నట్టేగా. ఎంత తోపు హోటలైనా ఏం శుద్ధ పూసలు లేరు. అందరు గదే వారం చేస్తారు చూడు. మరి పాలాన గుడి కాడ తీరొక్క నైవేద్యాలను దేవునికి పెట్టిరంటేనో, వెరైటీ ప్రసాదాలు వంచుతురంటేనో ముచ్చట మస్తుగా వైరల్ అయి భక్తులు వచ్చి దూసిపోతుంటారు. ఇంకో 10 మందికి చెప్తుంటారు. గస్ వంటిది దేవత విగ్రహమే పాలు తాగుతుందంటే చిన్నగా ఉంటుందా కథ? ఇగో గిట్లుంటది. అమ్మా తల్లి సల్లగా చూడు పోషమ్మ అనుకుంటా భక్తులు ఇంతమంది లైన్లు కట్టిర్రు. ఇంత జాతరనో స్పెషల్ పూజనో అనుకునేరు. అస్సలు కాదు. ఈ అమ్మవారు భక్తులు పోసిన పాలన తాగుతుందట. శేరిలింగం పల్లీల మదీనగూడ కాడున్న పోషమ్మ వారి గుళ్ళే గిట్ల అయ్యగారు శంషతో దాపిస్తుంటే విగ్రహం పీల్చుకుంటుందట. చిన్నగా మెల్లగా చూసినోళ్ళు ఒకరిద్దరికి చెప్పా, వాళ్ళు ఇంకో 5గురికి చెప్పా, పోయి వీడియోలు తీసినోళ్ళు సోషల్ మీడియాలో తిప్పా. ఇగో ఇట్లా మస్తు వైరల్ అయ్యే వరకల్లా ఏడేడికెళ్ళో ఎంతో మంది భక్తులు వచ్చి లైన్లు కట్టి సూచి మొక్కి పోతున్నారు. ఇక ఒట్టిగేదో నోటి మాటకు చెప్తే పుకారు పుట్టింది కావచ్చు అనుకునేటోళ్ళేమో గాని వీడియోలు ఫోటోలు కానొస్తుండే వరకల్లా ఇది అమ్మవారి మహిమనే అనుకుంటా చూసేటందుకు భక్తులు వచ్చి పోతున్నారు. ఇక ఈ వీడియోలు చూసి ప్రాక్టికల్ గా మాట్లాడేటోళ్ళు 10 తీర్ల మాటలు అంటుర్రు. కొన్ని విగ్రహాలు తయారు చేసే రాళ్లకు ద్రవాలను పీల్చుకునే గుణం ఉంటది. దాంతో గిసువంటి అయితుంటాయి. ఇట్లా ఉడియాల కొత్త కాదు, ఈనాడేం ఫస్ట్ కాదు అని కొట్టి వారేస్తుర్రు. ఎవరి నమ్మకాలు ఆలై ఏం చేస్తాం ఇక.